హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న అనలిస్ట్ ఆర్కే గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న దిల్ రాజు గారు వ్యాఖ్యలు చేశారు కదా, దాని గురించి. యాహ్! నేను నిన్నే మాట్లాడదాం అనుకున్నా. అది కుదరలేదు. దిల్ రాజు వ్యాఖ్యలు చేసాడని కాదు గానీ, లాస్ట్ 10 డేస్ నుంచి జరుగుతున్న ఈ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కావచ్చు. ఎందుకంటే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఆయనకి గేమ్ చేంజర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడ్యూస్ చేసి 3 ఇయర్స్ ప్రొడక్షన్‌లో ఉండి ఇంట్రెస్ట్‌లు అవన్నీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి కాబట్టి ఆయన పాపం చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు దాని గురించి. ఓకే, అది రిలీజ్ అయింది. రిలీజ్ తర్వాత ఈరోజు మార్నింగ్ చూసేది 186 క్రోర్స్ వచ్చినాయి అని చెప్పేసి ఏదో పోస్టర్ ఆయనే రిలీజ్ చేశారు. ఆయన అంటే వాళ్ళ టీం 186 క్రోర్స్ అంటే మరి ఎక్కడున్నాయని వాళ్ళేమో ఎత్తుక్కుంటున్నారు. ఎక్కడున్నాయి 186 క్రోర్స్, ఎక్కడ వచ్చింది ఏంటి అనే దాని గురించి. ఈరోజు మార్నింగ్ అందరూ ఆల్రెడీ ఖాళీగానే ఉన్నాయి. మొత్తం మల్టీప్లెక్స్లు అయితే అన్నీ ఎంప్టీగానే ఉన్నాయి. మార్నింగ్ షోలు కానీ మధ్యాహ్నం షోలు ఏదో ఈవినింగ్ షోలు కొంచెం బుక్ అయ్యింది. సరే ఓకే, సినిమా గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం దిల్ రాజు గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన బేసిక్గా డిస్ట్రిబ్యూటర్. ఒక 20-25 ఇయర్స్ నుంచి ఆయన జర్నీ సినీ ఫీల్డ్తో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారారు. కంటిన్యూగా యాజ్ ఎ ప్రొడ్యూసర్ కంటిన్యూ అవుతూ కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు డాకు మహారాజ్కి ఆయన ప్రొడ్యూసర్ కాదు, బట్ తెలంగాణలో ఆయన డిస్ట్రిబ్యూటర్. తెలంగాణ నుంచి ఉన్న ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ అనొచ్చు, డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు, ఇంకా ఉన్నారు, ఏషియన్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. బట్ ఈయన రెగ్యులర్గా సినిమాలు తీస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఈయన పేరుకే ప్రొడ్యూసర్, కానీ సినిమాలో అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ డే 1 నుంచి ఉంది పాపం. బడ్జెట్ కంట్రోల్ ఎవరికైనా ఉండాలి. బడ్జెట్ కంట్రోల్ లేకపోతే ఆయన తర్వాత 2 సినిమాలతోనే బయటకు వెళ్ళిపోతారు. బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. డైరెక్టర్స్ అని కొత్త డైరెక్టర్స్ చాలా మంది డైరెక్టర్స్ నేను ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతోమంది డైరెక్టర్స్తో ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఆ సినిమాలో ఉండటం. ఈవెన్ బొమ్మరిల్ కావచ్చు, లేకపోతే చాలా చాలా హిట్ సినిమాలు తీశారు అన్నీ. సరే ఓకే, ఒక్కొక్క జడ్మెంట్ ఒక్కోసారి తప్పవుతుంది. కొన్ని మరో చరిత్ర లాంటి సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, లేకపోతే సమ్ XYZ శతమానం భవతి అదంత పెద్ద హిట్. మళ్ళీ ఆ డైరెక్టర్ మళ్ళీ ఇంకో సినిమా చేస్తే లేదు. అట్లా కొన్ని మిస్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. బట్ ఈయన శంకర్తో పనిచేస్తున్నాడు అంటే అందరికీ ఒక డౌట్ ఉంది. ప్రొడ్యూసర్కి అంత అంటే అంతని కాదు, ఆయన ఓన్లీ డబ్బులు పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఉండాలి ప్రొడ్యూసర్. ఇన్వాల్వ్మెంట్ ఎవరిది తీసుకోడు ఆయన. దిల్ రాజు శంకర్ ఎట్లా కలిసి పనిచేస్తారు అనేది చాలామంది నాకు కూడా వచ్చిన డౌట్ అది. ఎందుకంటే ఈయన చాలా ఇదిగా ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో, స్టోరీలో కానీ, సీన్లలో కానీ, ఫైట్లలో కానీ, లొకేషన్స్ కానీ, బడ్జెట్ కంట్రోల్ కానీ. బట్ శంకర్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి ఇష్టపడ్డారు. ఆయన గ్రాండ్ లెవెల్ 300 కోట్లు, 400 కోట్లు ఓకే. ఆయన తీసిన త్రూఅవుట్ కెరియర్లో 80% హిట్సే ఉన్నాయి. ఒక 20% ఫ్లాప్స్ ఉండొచ్చు శంకర్ గారు. బట్ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఆయన ఇష్టపడ్డు. ఈయనేమో ఇన్వాల్వ్ అవ్వకుండా కూర్చునే మనిషి కాదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా వచ్చింది అనేది ఫస్ట్ డౌట్. సరే, ఆయనైతే ఇన్వాల్వ్ అవ్వనండి, ఈయన ఇన్వాల్వ్ కాలేదు. ఓకే, ఏదో పాటలకే చెప్పారు, పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? 450 కోట్లు అంటున్నారో, ఎంత అయిందో ఏంటో అవన్నీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో తెలియదులే. కానీ బట్ ఆశ్చర్యకరమైన విషయం, శంకర్ గారితో మన దిల్ రాజు గారు, అదే రెడ్డి గారు, తెలంగాణ రెడ్డి గారు, పేరుకే దిల్ రాజులే కానీ ఆయన పేరు వెంకటరామరెడ్డి యాక్చువల్గా. అది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మీరు రెడ్లే, జగన్మోహన్ రెడ్డి రెడ్డే, మీరు రెడ్డి వెళ్ళి మాట్లాడండి అని. అప్పుడు తెలిసింది చాలామందికి, ఓహో దిల్ రాజు రెడ్డా అని. ఓకే, ఆయన రెడ్డా ఏదైనా తర్వాత వదలదు. ఈ క్రమంలో మనం ఈ ఫంక్షన్ ఏమంటారు అని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చేసి ఆంధ్రాలో రాజమండ్రిలో చేశారు. మీరు సినిమాలు చేసుకుంటున్నప్పుడు ఓకే, అధికారంలో ఉన్న పార్టీని ఓకే, వాళ్ళకి మీరు, నేను ఇంకా బీ ఫ్రాంక్గా మాట్లాడి అలా సంఖ నాకుతారంటే నాకండి ఏం అభ్యంతరం లేదు మాకు. అపోజిషన్ పార్టీతో మీకు ఏంటి ఇబ్బంది? మీరు ఎందుకు అపోజిషన్ పార్టీ గురించి కామెంట్ చేయాల్సి వచ్చింది? మీరంటే అదే పృథ్వీ, ఈ సినిమా కనుక ఎలక్షన్ ముందే రిలీజ్ అయ్యంటే వైసీపీకి ఆ 10 సీట్లు కూడా రావు. ఎందుకు ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి మీరు ఆ కామెంట్ చేసినట్టే. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా వైసీపీకి 40% ఓట్ షేర్ ఉంది. ఆ 40% మీకు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్ళ సినిమా చూడబోయినా పర్లేదు అనుకుంటారా? సరే, డీసీఎం రామ్ చరణ్ బాబాయ్ పిలుచుకున్నారు, మీరు మాట్లాడించుకున్నారు, పోగొట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు దానికి. ఒక ప్రతిపక్ష పార్టీని మీరు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ? మీరు ఆ కామెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? పృథ్వీ ఏదైతే కామెంట్ చేశాడో, సినిమా కనుక ముందు రిలీజ్ అయ్యి ఉంటే 10 సీట్లు వచ్చి ఉండేవి, 10 సీట్లు కూడా వచ్చాయి కాదు. ఏం చేంజర్ సినిమాకి వైసీపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి ఎందుకు ఆ కామెంట్స్ వచ్చినాయి? సరే, ఇక్కడ తెలంగాణలో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు నిజామాబాద్లో, మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరే కదా నిజామాబాద్. అక్కడికి వెళ్ళి తెలంగాణలో సినిమా అంటే వైబ్ ఉండదు, కళ్ళు మందు ఉంటే చాలు తెలంగాణ వాళ్ళకి. ఎందుకు? ఎవరి మెప్పు కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఓకే, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ టీడీపీ ఉంది. ఈ 2 పార్టీల మద్దతు ఉంటే సినిమాలు ఆడేస్తాయా? సినిమాలకి రాజకీయాలకి ఎక్కడ సంబంధం ఉంది?
ఎందుకు ఒక పార్టీకి మీరు ఎస్ పొలిటీషియన్స్ ఎప్పుడు పాలిటిక్సే చేస్తారు. ఓకే, మీరు ఒక ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో ఉన్నారు, రైట్, గవర్నమెంట్ మీకు ఆ పదవి ఇచ్చింది కాబట్టి మీరు ఆ గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేకపోతే రేవంత్ రెడ్డి గురించో కేటీఆర్ ఏదో కామెంట్ చేసాడని చెప్పి దాని మీద మీరు కామెంట్లు చేయడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కామెంట్లు రావడం. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ని అక్కడ వైసీపీని దూరం చేసుకోవడం వల్ల మన సినిమా ఏమైనా హిట్ అవుతుంది అనుకున్నారా? అవసరం లేదు కదా. ఇవాళ సోషల్ మీడియా అంతా వాళ్ళే కొంచెం నెగిటివ్ వచ్చింది సినిమా గురించి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. మనకేం ఉపయోగం ఉంటుంది? ఒక ఇండస్ట్రీకి పార్టీలతో సంబంధం ఏముంటుందండి? ఏముండదు. వచ్చారు, ఓకే, పదవిలో ఉన్నారు, ఆ గవర్నమెంట్ నుంచి పోవడొచ్చు, లేకపోతే తిట్టడం ఎందుకు? ఒక మన సినిమా ఫంక్షన్లో అటువంటి కామెంట్లు ఎందుకు? 10 సీట్లే వస్తాయి, 10 సీట్లు కూడా వచ్చాయి కాదు. సరే, ఇప్పుడు సినిమా చూసాం, ఏముంది సినిమాలో? ఏమీ లేదు, జీరో. తర్వాత మీరు సరే ఎవరైనా ఎలివేషన్ ఇచ్చుకోవడం తప్పలేదు. చిరంజీవి గారు సినిమా చూశారు, సుకుమార్ గారు సినిమా చూశారు, ఆస్కార్ వచ్చిందన్నారు. తర్వాత మీరేదో నేను ఒక తమన్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతూ నాకు ఒక 2 సీన్లు చూపించాడు, నాకు తొడగొట్టాలనిపించింది. ఏంది ఇది? ఎందుకు? దేని గురించి? ఇవన్నీ విషయం లేనప్పుడు, సినిమాలో దమ్ము లేనప్పుడు మాట్లాడే మాటలు. ఆస్కార్లు, లేకపోతే తొడగొట్టాలనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాలు హిట్ అవ్వవు సార్, ఆ విషయం మీకు తెలియదేం కాదు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ కొట్టాడు. సినిమాలో దమ్ము లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడితే ఉపయోగం ఏముంటుంది? ఏముండదు కదా. మీరందరూ స్టేజ్ మీద గొప్ప గొప్ప సలహాలు ఇస్తారు, ఈ రివ్యూవర్లకి తలకాయ లేదు, మరి మీరెందుకు ఇంత ఎలివేషన్ ఇచ్చారు? మేము మాట్లాడింది 10 మంది కూడా చూడరు, మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం? కానీ మీరు మాత్రం స్టేజ్ మీద ఒక కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఎందుకు ఆ విధమైన మాటలు మాట్లాడాల్సి వస్తుంది? నాకు తొడగొట్టాలనిపించింది, పైనుంచి కింద దూకేయాలనిపించింది, ఆస్కారు, ఈ రేంజ్ మాటలు ఎందుకు? అంటే మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? పోనీ సరే, మేము యాజ్ ఎ రివ్యూవర్గా మేము మోసమే చేస్తున్నాం, మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా. ఎఫ్టీసీ చైర్మన్, 25 ఏళ్ళుగా సినిమా ప్రొడ్యూసరు, కొన్ని లక్షల మంది దిల్ రాజు ఫ్యాన్స్, అదే రెడ్డి గారి ఫ్యాన్స్, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర. మరి మీరు ఎందుకు అంత అబద్ధం మాటలు చెప్తున్నారు? మీరు కూడా మాట్లాడకూడదు కదా. సరే, ఓకే, మీ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు, చూడండి, మంచి ప్రయత్నం చేసాం, బాగుందని చెప్తే అది. అంతేగాని నేను తొడగొట్టాలనుకున్నా, చిరంజీవి అసలుగా నన్ను వాటేసుకుని నీ సినిమాకి ఏదో వచ్చిద్ది అన్నారు, ఎందుకు ఇవన్నీ? చూసారా మీరు సినిమా? నిన్న మర్చిపోయా, బ్రౌరంబాలు వెళ్ళేట్టున్నారు ఫ్యామిలీతో. ఎలా ఉంది ఇప్పుడు? సినిమా చెప్తుంది సార్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం స్టేజ్ మీద డ్యాన్స్లు వేస్తానో, మనం స్టేజ్ మీద నాటకాలు వేస్తానో సినిమాలు ఆడవు. లేకపోతే మన స్టేజ్ మీద వైసీపీని తిడితేనో, లేకపోతే మన స్టేజ్ మీద టీఆర్ఎస్ని తిడితేనో సినిమాలు ఆడవు. ఇవాళంతా ఏదో వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా సినిమాని ఫ్లాప్ చేసింది. సోషల్ మీడియా ఎప్పుడు ఫ్లాప్ చేయదు, హిట్ చేయదు. అది మీరు పుష్పకి ఎంత నెగిటివ్ చేశారు, ఏమదేమైనా ఫ్లాప్ అయిందా? దేవరాకి ఎంత నెగిటివ్ చేశారు, ఫ్లాప్ అయిందా? సోషల్ మీడియా ఏం చేయదు. మన సినిమాలో దమ్ము ఉంటే సినిమాలే ఆడతాయి. అన్నెసరీ కామెంట్లు వేయటము, లేకపోతే ఏదో హైప్ క్రియేట్ చేయడం గురించి ఏదేదో మాట్లాడటము, తోటలు కొట్టుకోవటము, ఇవన్నీ అవసరం లేదు. చూద్దాం, ఇవాళ 2వ రోజు, ఆల్రెడీ నిన్నే డిజాస్టర్ తాకుతూ ఉంది. ఇవాళకి ఏదో వాళ్ళు ఏమంటారు, ఇక అంటారు కదా, దింపుడు కళ్ళే మాషలు అనే విషయం తెలుసా? ఒక శవాన్ని మోసుకెళ్తూ మధ్యలో దింపి ఒకసారి ఏదో మంత్రం చదువుతారు, అంటే దింపుడు కళ్ళే వాసలు అంటారు. అటువంటి ఏదో ఒకటి చిన్న చిన్న రన్ చేస్తున్నారు. రేపు పొద్దున డాక్టర్ మహారాజ్ వస్తుంది, ఎల్లుండి సంక్రాంతి వచ్చిన తర్వాత ఈ షోలు కూడా అయిపోతాయి. దట్టు ఈ సంక్రాంతి ఇంత ప్రైమ్ టైంలో ఎందుకు తీసుకొచ్చారు? ఇంత సింగిల్గా తీసుకొచ్చితే ఏదో విధంగా ఒక రోజు 2 రోజులు ఆడించుకునే పని. బట్ ఓకే, అది మీ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయో తెలియదులే కానీ ఓకే, డన్. థ్యాంక్ యూ సార్.